నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పారదర్శకంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడి. కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదు వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చక్రంపూడి రాజా. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన పింఛన్ల పంపిణీలో రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య. బీఎస్ఎస్ భూములు గ్రామ సభలకు అప్పగించాలి ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు డిమాండ్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంచి కోరుకునే ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం మేరకు అర్హులైన లబ్ధిదారులందరికీ గత 3 నెలల బకాయిలతో కలిపి మొత్తం 7,000ను అందిస్తున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలు మండలం గోపవరం గ్రామం వినాయక వీధిలో మంత్రి దుర్గేష్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ అందరి మద్దతుతో మీకు అండగా ఉండి మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా ఎన్డీఏ కూటమి ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛను ఒకేసారి 1,000 రూపాయలు పెంచడంతో పాటు ఇకపై ప్రతి నెల 4,000 రూపాయలు లబ్ధిదారులకు ఇస్తామన్నారు. అలాగే దివ్యాంగులకు గతంలో ఇస్తున్న 3,000 రూపాయలకు అదనంగా మరో 3,000 రూపాయలు పెంచి ఇక నుంచి 6,000 రూపాయలను అందిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పింఛన్ లబ్ధిదారులకు నేటి నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దనే అందిస్తున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే అవ్వడానికి మీరు అందరూ సహకరించారు. అందరితో ఆగకుండా నన్ను మంత్రిగా కూడా చేసినందుకు మీ అందరికీ కూడా మీరందరూ చూపించినటువంటి ఆదరాభిమానాల వల్ల ఇవాళ ఈ స్థాయిలో నిలబడి మీ అందరితో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఒక సమర్థమైనటువంటి నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. నిలబెట్టుకుంటాం, పోషించుకుంటాం, ప్రజలందరికీ కూడా ఆమోదయోగ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తామనేటువంటి మాట చెప్పడానికి తొలిమెట్టు ఈ పెన్షన్ల కార్యక్రమం అనేటువంటి మాటను మీకు మనం చేస్తున్నాను. ఆ రోజున ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఊరు వాళ్ళ తిరిగి చెప్పారు. ఆయన ప్రజల కష్టాలను చూశాను, ప్రజల బాధల్ని గమనిస్తున్నాను. అందువల్లే ఏదైతే వృద్ధులకి కానీ, వితంతువులకు కానీ, అంగవైకల్యం ఉన్నటువంటి వారికి కానీ ఇచ్చేటువంటి పెన్షన్ని ఇతోధికంగా పెంచి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేస్తాననేటువంటి మాట చెప్పి దాన్ని అమలు చేయడానికి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే శ్రీకారం చుట్టి సంతకం పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పారదర్శకంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ సోమవారం ఉదయం 6 గంటల నుంచి చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక వీఎల్పురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతితో పాటు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా స్థానిక వీఎల్పురం పార్కులో ఎన్టీఆర్ భరోసా నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులందరూ పెన్షన్ల పంపిణీలో పాల్గొంటున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రానికి పింఛన్ల పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీతో పండుగ వాతావరణం నెలకొందని, 4 నుంచి 7,000కు పెంచిన పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేస్తున్నామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు
డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేయడం దేశంలో ఇదే ప్రథమమన్నారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకుల్ని కూడా భాగస్వామ్యులుగా చేయడం ఆనందంగా ఉందన్నారు. పెన్షన్ అందుకున్న వారి కళ్లలో సంతోషం చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వ పనికిమాలిన నిర్ణయాల వల్ల రద్దయిన పెన్షన్లను కూడా త్వరలోనే ప్రభుత్వం పునరుద్ధరిస్తుందన్నారు. కమిషనర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో 29,496 మందికి 20,25,00,000 రూపాయల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను 600 మంది సచివాలయ సిబ్బంది ద్వారా అందజేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ నగర కన్వీనర్ యనుమల రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా ఎన్హాన్స్డ్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది ఈ రోజు నుంచి మన పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుంది. సెక్రటేరియట్ స్టాఫ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి అర్హులైన పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఈరోజు 6 గంటల నుంచి మనం మొదలుపెట్టాం. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈవినింగ్ కల్లా మ్యాక్సిమం కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమహేంద్రం నగరపాలక సంస్థలో నూతన ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు నుంచి ఎన్టీఆర్ భరోసా కింద మనం ఎన్హాన్స్డ్ పెన్షన్స్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయబోతూ ఉన్నాం. మార్నింగ్ 5 నుంచే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,436 మందికి మనం ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇంచుమించు 3,000 నుంచి 4,000 వరకు పెంచి అరియర్స్ ఏవైతే ఉన్నాయి అంటే ఏప్రిల్ మాసం నుంచి ఉన్నటువంటి అరియర్స్ కూడా ఈరోజు ప్రజలందరికీ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. కేవలం మన నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 29,000 మందికి ఇంచుమించు 20,25,00,000 రూపాయలు మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాము. సుమారు 600 మంది సచివాలయంలో ఉన్నటువంటి సెక్రటరీస్ అందరినీ ఉన్నటువంటి పెన్షనర్స్ అందరికీ ట్యాగ్ ఆన్ చేసి మధ్యాహ్నం లోపల ప్రతి ఒక్కరికి కూడా మనీ చేరేలాగా ప్రయత్నిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 5 గంట నుంచే పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి పెన్షన్దారికి కూడా 3,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 4,000, అలాగే గత 3 నెలల్లో కూడా నెలకి 1000 రూపాయల కింద 7,000 రూపాయలు ఇంటికే తీసుకువచ్చి ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది. గత మాదిరిగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచుతానని సంవత్సరానికి 250 రూపాయలు పెంచే కార్యక్రమం కాదు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 1,000 రూపాయలు పెంచుతామన్నాం. నెగ్గిన వెంటనే ఎన్ని ఆర్థికపరమైన సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా 1,000 రూపాయలు పెంచి గత 3 నెలలు కూడా తీసుకొచ్చి 7,000 రూపాయలు కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో సుమారు 25,000 మందికి ఉదయం 5 గంట నుంచే మొదలుపెట్టారు. మధ్యాహ్నం కల్లా పూర్తి చేయాలన్నది ఒక కార్యాచరణ. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడే లేని విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారిద్దరూ వెళ్ళి పెన్షన్ ఇవ్వడం అన్నది భారతదేశంలో ఎక్కడా లేదు. మీరు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. వారిద్దరే అక్కడికి వెళ్ళి ఇస్తూ ఉన్నారు పెన్షన్. 5 గంట నుంచి ఇస్తూ ఉంటుంటే వీరిద్దరు కూడా 6 గంటకి వెళ్ళి ఇస్తూ ఉన్నారు. వారు ఇవ్వడంతో పాటు మా అందరినీ కూడా బాధ్యతతోటి 6 గంటకి ఇక్కడ వెళ్ళి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, దాంట్లో భాగ్యస్వాములు చేయడం, నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మా కళ్ళతో చూసే అవకాశం మాకు కల్పించడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎన్నో హామీలు గుప్పించడంతో ప్రజలు నమ్మి కూటమికి అవకాశం ఇచ్చారని, ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కాదు కూడదని తప్పులు చేస్తూ పోతే లెక్కిస్తామని, తప్పుల లెక్క దాటితే రోడ్డెక్కుతామని స్పష్టం చేశారు. రాజానగరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం దివాన్ చెరువు ఎంఎఫ్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాజా మాట్లాడుతూ ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని, 50 ఏళ్లు నిండిన బీసీ సోదరులకు పెన్షన్ ఇస్తామని, రైతన్నకు రైతు భరోసా 20,000 రూపాయలకు పెంచనున్నట్లు, ఎంతమంది పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామని చెప్పారని, కూటమి హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే రాజానగరం నియోజకవర్గంలో కూడా మాటలు కోటలు దాటించారని, ఎన్నో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారన్నారు. వీటన్నిటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గూడూరి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని, మనకి 40% ఓటింగ్ వచ్చిందని, అన్ని కులాలు అన్ని వర్గాలు ఓట్లు వేశాయని ఆయన విశ్లేషించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా జక్కంపూడి కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అధికార పార్టీ వేధింపులకు పాల్పడితే సహించబోమన్నారు. కార్యకర్తలపై ఎలాంటి కేసులు పెట్టినా సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. అయితే కష్టాలైనా
లేక ఇబ్బందులైనా ఎప్పుడు ఒకే మాదిరిగా ఉండవు. ఏదో ఒక రోజు దేవుడు మనల్ని చూస్తాడు అనేటువంటి నమ్మకంతోనే ఎప్పుడు కూడా అడుగులు వేశాం. నా తండ్రి కానీ నా తల్లి కానీ మా ముగ్గురు పిల్లల్ని కూడా ఏ రోజు కూడా అధికారం అనేటువంటిది మనకి శాశ్వతం కాదు, పదవులు అనేవి తాత్కాలికం మాత్రమే అనేటువంటిదే అనుక్షణం ప్రతి అడుగులోని ప్రతి నిర్ణయంలోని మాలో దూరిపోస్తూనే వచ్చారు. అందుకే ఎప్పుడు కూడా పదవులు అనేది వచ్చినప్పుడు విరవేయలేదు, ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా వాటిని ఉపయోగించి దుర్వినియోగం అనేది చేయలేదు. భారతదేశానికి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుశా యావత్ ప్రపంచ దేశాల్లోనే అరుదైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగానికి శ్రీకారం చుట్టారు. అటువంటి అంబేద్కర్ గారే భారతదేశంలో ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తితో మనం పోలిస్తే బహుశా ఆయన ఖాళీ ఓటికి కూడా మనం సరిపోము అనేటువంటి వాస్తవం. రాజకీయాల్లో గెలుపోవడం అనేది సహజం, దాన్ని మనం సమదృష్టితో తీసుకోవాలి. గెలుపుకి 100 కారణాలు ఉంటాయి, ఓడిపోవడానికి కూడా 100 కారణాలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల అభిప్రాయం ఏంటంటే ఆ కులం వాళ్ళు లేదు, ఈ ఉద్యోగస్తులు లేదు ఇలా అనుకుంటారు. ఇదంతా కూడా తప్పింది. ఎందుకంటే మనకి 40% 40% ఓట్లు వచ్చాయి అంటే మనకి అన్ని కులాల వేశారు, అంతా ఉద్యోగస్తులు వేశారు. మనకి ఎవరు ఓటు వేయలేదని అబద్ధ ప్రభావం కానీ డేలా పడిపోవడం కానీ చేయలేదు. ఎందుకంటే మనకు అందరికీ వేస్తేనే 40% వచ్చింది. అధికారంలో వచ్చి తెలుగుదేశం పార్టీకి మనకన్నా ఒక 5% మాత్రమే ఎక్కువ వచ్చింది, అంటే 45% వచ్చింది. గత ఎన్నికల్లో మనకి 50% వచ్చింది, అంటే తెలుగుదేశం కన్నా 10% ఎక్కువ వచ్చింది. సో మనకి స్ట్రాంగ్ మనకి బోర్డు ఉంది స్టేట్ లో. ఇక్కడ మేము అందరినీ చూస్తుంటే కూడా మళ్ళా 25 రోజుల్లోనే అధికారంలోకి వచ్చామన్న ఆనందం కలిగినట్టు ప్రస్తుతం ఆ రకంగా ఈ రాజధాని నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం చూడకుండా రాకుండా చూసుకునేటటువంటి బాధ్యత ఖచ్చితంగా మీ జగన్ తీసుకుంటుందని. ఎవరైతే గ్రాఫిక్స్ ఇవేం చెప్తున్నారో నేను రాజా సౌమ్యుడిగా దేవుడికి ముందుకు రాలేదు, కంగారు పడ్డాడు, ఎవరితోటి గొడవ పడ్డానికి ఇష్టపడ్డాడు. ఎవడైనా గమని తనకి ద్రోహం చేస్తున్నా కూడా కొంచెం ఓర్చులు చూద్దామని చెప్పేసి ఆలోచన. కానీ నా మనస్తత్వం కాదు, ఎవరైనా ఇబ్బంది పడుతున్నామంటే మనక వాళ్ళని అక్కడ మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, అధికారంలోకి వచ్చిన 15 రోజులకే తన హామీ నెరవేరుస్తున్నాడని, మాట తప్పని మడమ తిప్పని ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పింఛన్లు పంపిణీ చేశారు. బొమ్మూరు పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా పింఛన్లు పంపిణీ చేశారు. దీనికి ముందు జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబా జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా ఎవరికీ ఇబ్బంది కలగని విధంగా ఇచ్చిన హామీని నెరవేర్చుతూ వృద్ధులకు 7,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక రోగులకు 15,000 చొప్పున పింఛన్లు అందజేస్తున్నారని వివరించారు. పెన్షన్దారులతో కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు
పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్యోతి, రూరల్ ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు మత్సేటి ప్రసాద్, కామిని భాస్కర్, పలివెల సత్యనారాయణ, భీమరశెట్టి రమేష్, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వాగ్దానాలు చేశారు. చంద్రన్న భరోసా ఇచ్చారు. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి గత ప్రభుత్వ కాలంలో ఉన్న బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి ఈ రోజున ప్రతి పెన్షన్దారికి పెంచిన 4,000 కాక 3,000 రూపాయలు కూడా కలిపి 7,000 రూపాయలు, పూర్తిగా మంచాన పడిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు, వికలాంగులకు 3,000 నుంచి 6,000 రూపాయలు, వివిధ వృత్తుల వారికి 4,000 రూపాయలు, 6,000 రూపాయల దాకా పెంచి ఇవాళ 65 లక్షల మంది పేదల గుండెల్లో నిలిచిపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక సర్దుబాటు లేకున్నా కూడా 4,500 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ 50% అయిపోయింది రాష్ట్రంలో. సాయంత్రానికల్లా ఎలాంటి తేడాలు లేకుండా ప్రతి ఒక్క పైసా కూడా బాధితులకు అందేలాగా చేసే కార్యక్రమం ఇవాళ అమలవుతుంది. భారతదేశంలో ఇది ప్రప్రథమం. ఇంత భారీ ఎత్తున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అమలు చేస్తున్నారు ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టితోటి ఈ కార్యక్రమం మాట తప్పలేదు, మడం తిప్పలేదు. 16,500 ఉద్యోగాలు డిసెంబర్ నాటికి భర్తీ చేయాలని నిర్ణయించారు. 14-19 మధ్య తెలుగుదేశం హయాంలో 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, టీచర్స్ ఉద్యోగాలు. మరలా ఈ రోజునే ప్రప్రదంగా ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఏమీ జరగల, జీరో, ఒక ఉద్యోగం లేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఆర్డినెన్స్ తేవడం జరిగింది. త్వరలోనే దాన్ని కూడా బిల్లుగా పాస్ చేసి రైతుల హక్కులు కాపాడటం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలని ఒక కార్యాచరణతో ముందుకు సాగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేలాగా రైతులకు 20,000 రూపాయలు ఈ సీజన్లోనే ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని జరుగుతోంది. ఇది అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకొని చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను కూడా చక్కబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పందాల్లో పరుగులు దించడం కోసం ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని 20,88,000 ఎకరాల వన సంరక్షణ సమితి భూములున్నాయని, ఈ భూములను అటవీ హక్కుల చట్ట ప్రకారం గ్రామ సభలకు అప్పగించాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు మెయిల్ ద్వారా వినతి పత్రం పంపామని తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలో ఆదేశాలిచ్చిందని, అయినప్పటికీ ఇప్పటి వరకు గ్రామ సభలకు ఈ భూములు అప్పగించలేదన్నారు. ఈ భూములపై అటవీ శాఖ పెత్తనం చేస్తుందని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆదేశించిన విధంగా ఈ భూములను వెంటనే అటవీ శాఖ నుండి తప్పించి గ్రామ సభలకు అప్పగించాలని ఆదివాసీ మహాసభ తరపున ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు వివరించారు. పంచాయతీరాజ్ శాఖ జీవో 791 ప్రకారం ఏడాదిలో 4 గ్రామ సభలు నిర్వహించాల్సి ఉందని, అయితే పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు గ్రామ సభలు నిర్వహించడం లేదన్నారు. ఈ మేరకు మంత్రి పవన్ కళ్యాణ్ తగిన ఆదేశాలు జారీ చేసి గ్రామ సభలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ప్రాంతాలలో పని దినాలను 200 రోజులకు పెంచాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలలో ఏడాది పొడవునా ఉపాధి పనులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివాసీ మహాసభ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలు మడకం ప్రమీళారాణి, ఉపాధ్యక్షులు కెచ్చల అబ్బాయిరెడ్డి, కార్యదర్శి గిడుతూరి చిన్నారావు, ఏలూరు జిల్లా అధ్యక్షులు మీడియం వెంకటస్వామి, అరగంటి వీరభద్రారెడ్డి, అన్నిక నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఆయన అప్పుడు ఏం జరిగిందంటే, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిలో ఉండగానే 2008లో ఒక జీవో జారీ చేసి వన సంరక్షణ సమితి సభ్యులందరికీ కూడా యూఎస్ఎస్ దాంట్లో పట్టాలు ఇమ్మన్నారు. మళ్ళీ వెంటనే అదే సంవత్సరంలో మళ్ళీ ఇంకో జీవో ఇచ్చి వ్యక్తిగత పట్టాలు ఇవ్వద్దు, కమ్యూనిటీ పట్టాలుగా విఎస్ఎస్ సభ్యులకి అందరు గ్రూప్ అంతా కలిపి కమ్యూనిటీ పట్టా ఇమ్మని చెప్పేసి ఇచ్చారు. దీని మీద కేంద్రంలో అటవీ శాఖ, మోటా అని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వీళ్ళు దీని మీద చర్చ జరిపి ఈ విఎస్ఎస్లకి చట్టబద్ధత లేదు కాబట్టి వాటికి ఇవ్వద్దు పట్టాలు, ఆ భూములన్నీ కూడా విఎస్ఎస్ భూములన్నీ కూడా గ్రామ సభలకి దఖలుపరచాలి, గ్రామ సభ చట్టపరమైనటువంటి బాడీ కాబట్టి దానికి దఖలుపరచాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పాటించలేదు. ఎకరాలు 4,755 విఎస్ఎస్లకు సంబంధించినటువంటి భూములు ఇవి. ఈ ఒక్క గ్రామ సభలకు కనుక ఈ భూములన్నీ
అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇమ్మని చెప్పింది. కాబట్టి ఇస్తే ₹1 ఖర్చు లేకుండా ఈ భూములన్నీ కూడా గ్రామ సభలకు దగ్గరపడితే, గ్రామ సభ అంటే ఆ గ్రామంలో ఉండేటటువంటి ఓటు వేసేటటువంటి ప్రతి వాళ్ళకి కూడా దీని మీద హక్కు కల్పించబడుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళే ఇప్పటికీ పెత్తనం చేస్తున్నారు దీని మీద, ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసినప్పటికీ కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ కాబట్టి ₹1 ఖర్చు లేకుండా ఈ 21 లక్షల ఎకరాల భూమి గ్రామ సభలకు దగ్గరపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. కనీస వేతనాలు, వ్యవసాయ కూలీలకు ఇచ్చేటటువంటి కనీస వేతనాలే దీనికి కూడా ఉపాధి హామీ పథకంలో కూడా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన ఆర్డర్ని ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది దాని మీద, వ్యవసాయ కూలీలకు ఇచ్చినటువంటి వేతనాలే వీళ్ళకి కూడా ఇవ్వాలని. ఈయన దాంతోపాటు పోలవరం నిర్వాసితులకు సంబంధించి 500 రోజులు 10 దినాలు వేతనాలు ఇవ్వలేదు ఇప్పటికీ. అప్పుడు మొదటి నుంచి 2006లో ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పోలవరం నిర్వాసితులకు ఇవ్వలేదు 510 దినాలు. పేసా చట్టం కింద ఇవ్వాలి. ఆ పేసాది కూడా ఈయన కంట్రోల్లోనే ఉంది, పంచాయతీరాజ్ చట్టం. కాబట్టి అది కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే ఈయనకి ఉన్నటువంటి శాఖలో ప్రధానంగా ఏంటంటే పేదరిక నిర్మూలన అనేది. పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుంది అనే దానికి గతంలో ఈ మావోయిస్టులు, జనశక్తి పార్టీ వీళ్ళందరితోటి ఇతర వామపక్షాలతోటి చర్చల సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రి ఒక కమిటీ వేశారు, కోనేరు రంగారావు కమిటీ. ఆ కమిటీ ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇమ్మని చెప్పేసి ఇవ్వడానికి సరిపడా రాష్ట్రంలో భూములు ఉన్నాయని లెక్కలతో సహా ఇచ్చారు. అది బయటికి తీసి పేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది. కాబట్టి ఈయన కొన్ని ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి దీనికి ప్రధానంగా ఈ పేదరిక నిర్మూలనకి భూమినియే ప్రధానం. కాబట్టి కోనేరు రంగారావు తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలన్నీ పరిశీలించి ఆ జీవోలు అమలు చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్పోర్టుకు చేరుకున్న కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం లభించింది. ఆయన అక్కడ నుంచి తన నియోజకవర్గం పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన సందర్భంగా సోమవారం మధురపూడి విమానాశ్రయానికి విచ్చేసిన సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఆయన పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. పిఠాపురం వేణుగోపాలస్వామి ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు గత 10 ఏళ్లుగా ఆలయ అభివృద్ధి, ధార్మిక సేవ, హిందూ సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పేలా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గాను హైదరాబాద్కు చెందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్సలెన్సీ అవార్డు 2024కు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నారాయణపురంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సోమవారం కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు చేతుల మీదుగా ఈ అవార్డును ఆయనకు బహూకరించారు. కమాండెంట్ నరసింహారావు మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఇలాంటి అర్చకులను సత్కరించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. వెంకటాచారి మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని ఎంపిక చేసి ఎక్సలెన్సీ అవార్డులు అందజేస్తున్నామని వివరించారు. అవార్డు గ్రహీత విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ ఈ అవార్డు అందుకోవడానికి ముఖ్య కారకులైన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు వెంకటాచారికి, కమాండెంట్ నరసింహారావుకి, భక్తులకు, దేవాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఇకపై మరింత బాధ్యతగా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా చీఫ్ రాయుడు చంద్రకుమార్, కోఆర్డినేటర్ పెద్దింటి రామం, తుమ్మిడి బ్రదర్స్ అధినేత విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఎక్సలెన్సీ అవార్డుని ఈరోజు అందజేయడం జరుగుతుంది. వారి పెద్దింటి విజయ జనార్దనాచార్యులు గారు. వారు వేణుగోపాల స్వామి టెంపుల్ పిఠాపురంలో వారు ఎన్నెలేనటువంటి సేవలు అందిస్తున్నారు. ఆధ్యాత్మిక, ధార్మిక, అతి చిన్న వయసులో ఎన్నో వారికి శక్తిని మించి సేవలు అందించేటువంటి కార్యక్రమాలు, అట్లాగే సామాజిక సేవలు, వ్రతాలు, ఇట్లాంటి కార్యక్రమాలు, ఎండోమెంట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్లో కూడా చాలా కార్యక్రమాలలో వాళ్ళు చురుకుగా పాల్గొని వారికి తోచిన విధంగా వారు సేవలు అందిస్తున్నారు. మన సేవలన్నింటినీ గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఒక తెలుగు వారు చేసినటువంటి ఘనతగా భావించి వారికి ఈరోజు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్సలెన్సీ అవార్డుతో వారికి ఈరోజు సత్కరించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. వెంకటాచారి గారు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ చైర్మన్గా ఉన్నారు. వారు వివిధ రంగాల్లో ప్రతిభ కనపరుస్తున్నటువంటి అనేక మంది ప్రముఖుల్ని ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా గుర్తించి
అటువంటి వారిని అందరినీ కూడా సముచితంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ప్రతిభా పురస్కారాలు, ఎక్సలెన్సీ అవార్డ్స్ వంటివి అనేవి ఇస్తూ వాళ్ళని ఉత్తేజపరుస్తూ ఉన్నారు. ఈరోజు పిఠాపురానికి చెందినటువంటి పెద్దింటి విజయ జనార్దనాచార్యులు గారు, వీరు వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వీరు సేవలను గుర్తించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరపున ఎక్సలెన్సీ అవార్డుని మా చేతుల మీదుగా ప్రదానం చేయడం చాలా సంతోషం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెంకటాచారి గారికి, అదేవిధంగా నాకు ఈ బహుమతి అందించినటువంటి మన ఎస్పీ గారు నరసింహారావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, ఆ వేణుగోపాల స్వామి దయ వల్ల ఈరోజు నాకు చేసిన సేవలకు గుర్తించి నన్ను ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానం కల్పించి ఎక్సలెన్సీ అవార్డుతో నన్ను సత్కరించినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇలా ఎన్నో చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకులు ఆ దేవాలయాల కోసం కృషి చేస్తున్నారు. ఆ అర్చకుల కృషి బయటికి రావట్లేదు. ఈ సభాపూర్వకంగా మీడియా ద్వారా పెద్దలకి విన్నవించుకునేది ఏంటంటే, చిన్న చిన్న దేవాలయాల్లో అర్చకులు ఆ దేవాలయాల కోసం కష్టపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఇదే విధంగా మీరందరూ బయటికి వెలికి తీసి ఆ అర్చకులను కూడా గుర్తించి సత్కరించవలసిందిగా మీ పెద్దల్ని వేడుకుంటున్నాను. ఈ అవకాశం నాకు కల్పించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి, అదేవిధంగా ఎస్పీ నరసింహారావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ, ఈ సత్కారంతో నా బాధ్యత ఇంకా పెరిగిందని తెలియజేసుకుంటూ, ఇక మీద ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకా బాధ్యతగా చేస్తానని చెప్పేసి వీరందరికీ కూడా సభాపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను నెల రోజుల్లో పూడ్చకపోతే మళ్లీ ప్రజా ఉద్యమం చేపడతామని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు హెచ్చరించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తక్షణం క్వారీ గోతుల్లో నీరు తోడించి యజమానులు వెంటనే పూడ్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ మధ్య రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న క్వారీ యజమానులు క్వారీ గోతుల్లో నీరు తోడించడానికి గోతుల్లో పడి ఎవరూ ప్రమాదాలకు గురవకుండా గోతుల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకుండా క్వారీ యజమానులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాను చేసిన పోరాట ఫలితంగా 7 ఎకరాలు పూడ్చడం జరిగిందని, ఇంకా 25 ఎకరాల వరకు పూడ్చాల్సి ఉందని చెప్పారు. ఈ సమస్యను రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్తున్నట్లు కొండబాబు చెప్పారు. వానర్స్ని మమ్మల్ని జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి, ఆ జాయింట్ మీటింగ్లో మరి కమిషనర్ గారు చాలా చక్కగా కూలంకుషంగా వివరించి, అక్కడ ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో ఉందో ఆయన గమనించి క్వారీలో కూడా వచ్చి చూసి మరి ఆయన స్పందించినటువంటి తీరు చాలా అభినందనీయంగా అనిపించింది. ఎకరానికి ఇంత అని వేసుకుంటామండి, వేసుకొని అది మున్సిపల్ కార్పొరేషన్కే హ్యాండ్ ఓవర్ చేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ అండర్టేకింగ్లో మరి నడవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం డబ్బులని చెప్పడం జరిగింది. ఇంతలో ఈవేళ మీ అందరి సమక్షంలోనే పాంప్లెట్ రిలీజ్ చేసి నేను రేపటి నుంచి పంపిణీ చేద్దాం అనేటటువంటిది అనుకున్నాను. మరి అదేవిధంగా సంబంధిత అధికారులందరికీ కూడా మెమోరాండా ఇవ్వాలని, అలాగే రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి గోరంట్ల బుచ్చి చౌదరి గారికి, రాజమండ్రి ఎమ్మెల్యే మరి ఆదిరెడ్డి వాసు గారికి, రాజమండ్రి ఎంపీ గారికి, అలాగే మరి మా కందుల దుర్గేష్ గారు మినిస్టర్ అయ్యారు కనుక వారికి అందరికీ కూడా లెటర్లు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో నేను నిర్ణయించుకున్నాం. శ్రీ శృంగేరి శంకర మఠం ధర్మాధికారిగా నియమితులైన వేలూరి వెంకట్రామయ్యకి అభినందన సభ స్థానిక గోదావరి గట్టున ఉన్న శృంగేరి శంకర మఠంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ టివి నారాయణరావు అధ్యక్షత వహించగా విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనాపాటి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతి మహాస్వామి స్తుతిస్తూ వేదఘోష జరిగింది. పూర్వపు ధర్మాధికారి మామిడాడ శేషగిరిరావుకి శ్రద్ధాంజలి ఘటించారు. మహోపాధ్యాయ విశ్వనాథ
గోపాలకృష్ణ మాట్లాడుతూ వేలూరి వెంకట్రామయ్య ఈ పదవికి అన్ని విధాలా అర్హులని, వారికి నాకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. పలువురు ప్రముఖులు వేలూరి వెంకట్రామయ్యను ప్రశంసించారు. ఆయన ధర్మాధికారిగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ వేలూరి వెంకటరామయ్య సన్ ఆఫ్ వెంకటేశ్వర స్వామియాజులు శారదానగర్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ స్టేట్ has been nominated as ధర్మాధికారి శ్రీ శృంగేరి శంకర భట్ రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఇది అక్కడి నుంచి దీన్ని పక్కన పెట్టించి వారింట్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. గురువుగారు స్వయంగా ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ. As ధర్మాధికారి శ్రీ వేలూరి వెంకటరామయ్య will be in charge of Sri Sringeri Shankar Bhat, Ulitota Street, Rajahmundry, Andhra Pradesh State, and will be responsible for the day-to-day activities of the Bhat there. As Dharmadhikari Sri Veluri Venkatramaya is authorized to operate the bank account from the Union Bank of India, Rajahmundry branch, standing in the name of Sri Sringeri Shankar Bhat, Ulitota Street, Rajahmundry, Andhra Pradesh State. ఈ సభలో నేను ఒక విషయాన్ని మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది. దానికి ముందుగా మా పరమపూజ్యులైన జగద్గురువులు విశ్వేశ్వర భారతి మహాస్వామి గారు, వారి ఆప్త కార్యదర్శి దక్షిణామూర్తి గారు, శృంగేరి సిఇఓ అడ్మినిస్ట్రేటర్ శ్రీ డిఏ మౌళి గారు, వారి సమక్షంలో శ్రీవారు ఈ ఉత్తర్వులను శృంగేరిలో ఇచ్చినటువంటి చిత్రాన్ని ఖైదీల భద్రత పరివర్తనకే జైళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ పేర్కొన్నారు. జైల్లో ఖైదీలందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైతే శస్త్రచికిత్సలు చేసే వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. పలువురు వృద్ధ ఖైదీలకు పరీక్షల అనంతరం స్వయంగా కళ్లజోళ్లు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్ రాహుల్ మాట్లాడుతూ జైల్లో అందిస్తున్న పలు రకాల సేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జైళ్ల శాఖ అందిస్తున్న శిక్షణను ఉపయోగించుకుంటూ మానసిక పరివర్తన చెంది విడుదలైన తర్వాత కుటుంబానికి సమాజానికి ఉపయోగపడాలని కోరారు. ఖైదీలు కంటిచూపు పట్ల తగు శ్రద్ధ వహించాలన్నారు. కంటిచూపు జీవితానికి చుక్కాని లాంటిదన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎం రాజకుమార్, బి రత్నరాజు, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రణీత్, కోఆర్డినేటర్ ఎన్ చంటిబాబు, ఆమెన్ ట్రస్ట్ చైర్మన్ ఇవాంజలిన్ అశోక్, జైలర్లు ఆర్ శ్రీనివాసరావు, కెవి రామారావు, డాక్టర్ కోమల, సోషల్ ఇంక్యుబేషన్ సభ్యులు చిలుకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బీసీ రాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎంయు భాస్కర్ రావు అన్నారు. సోమవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవం వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది. స్థానిక జాంపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్ హాల్లో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన ముఖ్య అతిథిగా హాజరైన భాస్కర్ రావు మాట్లాడుతూ అపరి ధన్వంతరి డాక్టర్ బీసీ రాయ్ 1882 జూలై 1న జన్మించారని, పేదలకు సేవలందించుట వైద్య వృత్తి ద్వారానే అవకాశం ఉందని భావించి వైద్యులుగా కలకత్తాలో ఎంతో మంది పేదలకు వైద్య సేవలందించారన్నారు. ఆయనను స్మరిస్తూ ఈ రోజును డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే జీవితమని, ఆ జీవితం వైద్య వృత్తి ద్వారా విశేష సేవలందిస్తున్న వైద్యులను గౌరవించుకోవడమే వైద్యుల దినోత్సవం అన్నారు. లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యులు డాక్టర్ వి ప్రదీప్తి కరుణ, డాక్టర్ విఎస్ఎల్ ప్రసన్న, డాక్టర్ ఎం సుమలత, డాక్టర్ సి సుధాకర్, ఎం శ్రీధర్ నాయుడు, డాక్టర్ వాడపల్లి సతీష్లు వైద్య విజ్ఞానం ద్వారా ఫెర్టిలిటీపై అవగాహన కల్పించారు. రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, కోశాధికారి పి చిన్ని, గౌరవ అధ్యక్షులు బుడ్డిగా అప్పారావు, రెహమాన్ ఖాన్, ఏ ధనుంజయరావు, మట్టా రమేష్, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వైద్యుల దినోత్సవం డాక్టర్స్ డే పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించాం. ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా రాజమండ్రిలోని శ్రీ లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులతోటి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంవీఆర్ మూర్తి గారిని
ఆహ్వానించి ఎవరి వద్ద అయితే మేము 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వృత్తిని నేర్చుకుని ఈ ప్రాథమిక చికిత్స అందిస్తున్నామో మా గురువులైనటువంటి ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్కి అభినందించుకుని గౌరవించుకుని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. రెస్పాన్సిబిలిటీ తీసుకునేది డాక్టర్స్ కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే బాధ్యత ఫీల్ అవ్వాలి ప్రతి వాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ డాక్టర్ గారు అవనండి అటు పేషెంట్ అవనండి ఒక బాధ్యత తీసుకోవడానికి ఒక ఓతు లాంటి ఈరోజు ఆ ఓతు తీసుకోవడానికి అందరూ ముందుకు రావాలి. అటు పేదరికం, జబ్బులు, లేకపోతే ప్రైవేట్ జబ్బులు, చెప్పుకోలేనివి, చెప్పుకున్నవి, ఎన్నో రకాలతో ప్రాబ్లంతో ఉన్న ఈ సతమతవుతున్న ఈ ప్రజలకి సర్వీస్ చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీగా నేను వాళ్ళకి బాధ్యతగా వాళ్ళకి ఒక అన్నగా, తండ్రిగా, తమ్ముడుగా, తోడ పుట్టినవాడుగా ఉంటాను అని ఒక ఓతు తీసుకునే రోజే ఈ రోజున డాక్టర్స్ డేగా అందరూ చేసుకోవాల్సిన రోజు ఇది. రాజమండ్రిలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రముఖ వైద్యులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి వారందరినీ ఈ రోజుని సత్కరించుకుని డాక్టర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ మీద పోరాటం చేస్తానని మా అడ్వైజర్ గారు ఇప్పుడే చెప్పారు. ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మా సభ్యుల సహకారంతో అందిస్తాం. అందరు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి క్యాన్సర్ మీద మేము కూడా ప్రచారం కల్పిస్తామని తెలియజేస్తున్నాను. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు అధ్యక్షులైనటువంటి శ్రీ తోరటి ప్రభాకరరావు గారికి, అలాగే మా జిల్లా చీఫ్ అడ్వైజర్ అయిన శ్రీ ఎంవీఆర్ మూర్తి గారికి, అలాగే లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ అధినేతలైన డాక్టర్స్ బృందానికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు డాక్టర్స్ డే జరుపుకోవడానికి ప్రత్యేక కారణం డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ గారు. ఆయన జన్మించి 80 సంవత్సరాలు జీవించి ప్రజలకు, పేద ప్రజలకు, అలాగే మురికివాడలో గల ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పశ్చిమ బెంగాల్కి 2వ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ, అలాగే భారత ప్రభుత్వం తరపున భారతరత్న అవార్డు కూడా స్వీకరించి ఆయన గొప్ప వ్యక్తిగా, మహోన్నత వ్యక్తిగా జీవించి ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన వైద్య వృత్తిని చేపట్టి ఉన్నారు. ఆ వైద్య వృత్తిలో మేము మా గురువుల దగ్గర కొంతకాలం పనిచేసి, అలాగే ప్రథమ చికిత్స మురికివాడలో కానీ గ్రామాల్లో కానీ, అలాగే మా యొక్క ప్రాథమిక వైద్య చికిత్సలు అందిస్తూ మేము ప్రజల మన్ననలు పొందుతూ ఈ రోజున ఆయన యొక్క జయంతిని, వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పారదర్శకంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడి. కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే సహించేది లేదు, వైసీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చక్రంపూడి రాజా. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా పాలన, పింఛన్ల పంపిణీలో రూరల్ ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య. బీఎస్ఎస్ భూములు గ్రామ సభలకు అప్పగించాలి, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.